సో ఏది నిజం ఏది అబద్ధం అంటే మనం ఇంటర్నెట్లో చూస్తుంటాం. ఏదైనా టాపిక్ కొట్టినప్పుడు ఎన్నో రిజల్ట్స్ వస్తుంటాయి. అందులో ఏది చదవాలి, అసలు ఏది నిజం ఏది నమ్మాలి అనేది డైలమా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ కొన్ని విషయాల్లో నేను కూడా అప్పుడు. బట్ నాకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు అప్పట్లో బేసిక్గా ఆర్టికల్స్ వచ్చేవి, అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి. బట్ ఫస్ట్లో అయితే అంటే ఇప్పుడు వీడియోస్ రాకముందు కొంచెం ముందు అయితే బ్లాగ్స్ అవి వచ్చాయి అనమాట. సో అందులో వాళ్ళు ఏం రాస్తారంటే అంటే వాళ్ళకి అనుకూలంగా కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తోటి రాస్తుంటారు. అది చదివి సరే వాళ్ళకి తెలుసు కాబట్టి అంతవరకే రాసిర్వదు, వాళ్ళ తప్పేం కాదు అది వాస్తవానికి. కానీ అది చదివిన తర్వాత దాన్ని మనం రియల్ అనుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి సంబంధించి ఏదైనా కొట్టినాం అనుకోండి, అందులో రకరకాలు ఉంటాయి. ఇక అందులో ఏది నిజం ఏది అనేది ఎవరైనా కూడా అప్రాక్సిమేట్గా ఎట్లా జరుగుతుండొచ్చు అని రాస్తారు, కానీ అది ఎగ్జాక్ట్గా అయితే ఎవరికి తెలియదు అనమాట. అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కానీ, వాళ్ళు తినే అలవాట్లు, లేకపోతే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ లెవెల్స్, వాటెవర్ రకరకాల రీజన్స్ వల్లనే ఇవైతాయి. ఇప్పుడు స్మోకింగ్ చేసే ప్రతి వాళ్ళకు లంగ్ క్యాన్సర్ వస్తుందా అంటే చెప్పలేము అది. అట్లనే ఇది కూడా. అందుకని ఇంటర్నెట్లో చూసినప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ఇది నాకే జరుగుతుందనో లేకుంటే ఇట్లనే జరుగుతుందో అన్నది స్టాండర్డ్ అనో అట్లా నమ్మడానికి వీల్లేదనమాట. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ వస్తున్నాయి. వీడియోస్ ఏంటంటే అది చూడంగానే అరే అతను చెప్పింది ఫలానా నిజమని, సరే నేను చెప్పేది కూడా కొన్ని నిజంగా ఒక్కటి ఎవ్వరు ఏది చెప్పినా కూడా మనకు కామన్ ఒక సెన్స్ అనేది ఉంటుంది. దానితోటి ఆలోచిస్తే అది ఏందనేది కొంతవరకైనా అర్థమవుతుంది. అంటే సరే పూర్తిగా న్యూట్రల్ మైండ్ తోటి ఉన్న వాళ్ళకు, అంటే ఏం జీరో బ్లాంక్ మైండ్ ఉన్న వాళ్ళకు, అంటే వాళ్ళ గురించి కాదు కానీ మినిమం కొద్దిగా ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైపోతుంది ఎవరేం చెప్తుర్రు అనేది. సో అట్లాంటప్పుడు ప్రతి మనిషి కూడా అంటే ఒక బ్లాగ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా ఒక న్యూస్ ఏదైనా ఒకటి స్ప్రెడ్ చేసేటప్పుడు అదేంటంటే కొంత ఎక్కువ మందికి చదవాలనో లేకుంటే కొంతమంది సరే కరెక్టే రియల్గానే రాస్తారంటే ఒక స్వార్థం లేకుండా, కొంతమంది ఏంటంటే ఏది రాస్తే కొద్దిగా బాగుంటుంది, చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి అనుకూలంగా రాద్దామని చెప్పేసి రావడము, లేకపోతే వీడియోలు తీయడం, ఇట్లాంటివి స్ప్రెడింగ్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం అరే నాకు ఫలానా ఇట్లనే జరుగుతుంది అంటే ఈ హెల్త్ ప్రాబ్లం గురించి వచ్చినప్పుడు అది తింటే ఇదైతుంది, ఇది తింటే అదైతుంది, నిజంగానే వీళ్ళు చెప్పింది కరెక్టే అని నమ్మాల్సిన అవసరమేం లేదు. ఎందుకు అంటే ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే హ్యూమన్ బాడీ అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు అది కూడా చేంజ్ అయిపోతుంటుంది కొంత. ఇప్పుడు షుగర్ తిన్నంత మాత్రాన ఒకటేసారి ఏదో అయిపోతుందని ఏం లేదు, మెల్లమెల్లగా లిమిటెడ్గా తినొచ్చు, దానివల్ల నష్టమే ఉండదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒక దానికి అలవాటు పడుతున్నావో, అంటే ఒక మొబైల్ చూస్తూ ఒక మొబైల్ అడిక్షన్కి అలవాటు పడుతున్నావు, అట్లనే నీ బాడీ కూడా షుగర్ తింటూ కొంత దానికి అలవాటు అయిపోయి దాని తగ్గట్టు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రెండు యాంగిల్లో చూసుకుంటే ఒకవేళ నువ్వు దాన్ని అంటే ఇష్టంగా అది అంటే నీ బాడీ మైండ్ కోఆర్డినేషన్ లేకపోతే అది పెరిగిపోయి షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతే అది వేరే. ఇక్కడ ఏంటంటే నీకు మైండ్కి బాడీకి కోఆర్డినేషన్, అంటే ఇది నాకు మంచి జరుగుతుంది అని నువ్వు కొంత నమ్మి అది చేసినప్పుడు బాడీ కూడా ఖచ్చితంగా సహకరిస్తుంది. అందుకని నెట్లో చదివినంత మాత్రాన, వీడియో చూసినంత మాత్రాన అది అయిపోతుంది ఇదని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవ్వరు ఏది చేసినా కూడా చూడండి, ప్రతి ఒక్కరు కూడా రకరకాల ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బతికిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా బతుకుతున్నారు, అట్లేం లేదు. కొంతమందికి ఒకటేంటంటే ప్రాబ్లం, ఇప్పుడు మనకు ఏంటంటే ఏదైనా కూడా జనాభా ఎక్కువ కాబట్టి అందులో రేషియో పరంగా చాలామందికి అది జరుగుతుంటుంది. అంత మాత్రానికి మనకు కూడా అదే అయిపోతుందనో లేకుంటే ఇంకేదో భయపడాల్సిన అవసరం లేదు. తక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మంది జరుగుతుంది. ఇప్పుడు జనం ఎక్కువ, పాపులేషన్ వరల్డ్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రేషియో కూడా అంటే ఎఫెక్ట్ కావాల్సిన రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. అంతేగాని దానివల్ల ఇదైంది అనుకోవాల్సిన అవసరం లేదు. సో ట్రూత్ ఏది అనేది మీరు కొంచెం మినిమం సెన్స్ తోటి ఆలోచించి మీ బాడీని కానీ అవన్నీ నమ్మితే ప్రాబ్లం ఏమి ఉండదు డెఫినెట్లీ. థ్యాంక్ యూ.